యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కొత్తగా నీకు చెప్పేదేమీ లేదు. నువ్వింటి బయట నిలబడినా, వానలో తడిచినా, కోర్టులో తెలివిగా మాట్లాడినా, ఇంట్లో ఎంత ప్రేమ చూపించినా నా మనసు మారలేదు. నా నిర్ణయం మారదు. నువ్వు నాకొద్దు. నా జీవితంలో నీకంటూ స్థానం లేదు. మాట్లాడుకోవడానికి కూడా ఇంకా ఏమీ మిగల్లేదు. కోర్టు మార్చాలని చూసినా, మా అమ్మ నాన్న వాళ్ళు అందరూ మార్చాలని చూసినా నాలో మార్పు రాలేదు, రాదు కూడా. ఇదిగో ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టు. ఏంట్రా సంతకం పెట్టేది? మీ ఇద్దరిని ఒకటి చేసింది మీ ఇద్దరి నిర్ణయం మాత్రమే కాదు, మా అందరి నిర్ణయం కూడా. అమ్మా, ఎందుకు నా బాధ మీకు అర్థం కావడం లేదు? నాకు నచ్చని మనిషితో నేను ఎలా కలిసి బతకమంటారు? నేనుగా బతకలేకపోతున్నాను. ఒక్కోసారి ఎందుకురా ఈ బతుకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది సామ్రాట్? శ్రీవల్లి ఏ విషయంలో నీకేం తక్కువ చేసిందని తన్ని కొద్దనిపిస్తుంది? నువ్వే ప్రాణం అనుకుంటుంది కాబట్టి వద్దనిపిస్తుందా? హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంటే నిద్ర లేకుండా సేవలు చేసిందే, అందుకు నీకు వద్దనిపిస్తుందా? మళ్ళీ జీవితంలో నువ్వు నడవలేవని డాక్టర్లు చెప్తే నిన్ను నిలబడేలా చేసినందుకు అందుకు వద్దనిపిస్తుందా? ఎందుకు వద్దనిపిస్తుందయ్యా నీకు? చెప్పు నానా, ఎందుకు వద్దనిపిస్తుంది? వద్దు సామ్రాట్, ఇప్పటి వరకు చేసింది చాలు. రే, అర్థం కాదురా. వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. అన్నయ్య, నీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు. తన గురించి కాకుండా మన గురించి ఆలోచించే వద్దని దూరం చేసుకోవద్దన్నయ్యా, ప్లీజ్. నిన్ను శాసించేంత స్థాయి నాకు లేదు బావా. కానీ ఒక్క మాట మాత్రం చెప్పకుండా ఉండలేదు. శ్రీవల్లి ఈ ఇంటికొచ్చిన దేవత బావా. ఒక్కరు కాదు, ఈ ఇల్లంతా నీ ఆలోచన కరెక్ట్ కాదంటోంది. ఇప్పటికీ నువ్వు చేసే తప్పేంటో నీకు అర్థం కావట్లేదా? అర్థమవుతుందమ్మా. నా బాధ మీకు అర్థం కావడం లేదు. తన సంతోషం తప్ప నేనెవరికి అవసరం లేదని అర్థం అవుతుంది. అదే నీ ఆఖరి మాట అయితే నువ్వు నా శవం కళ్ళు చూస్తావు, గుర్తుంచుకో. అమ్మా, ఎందుకిలా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు? శ్రీవల్లి ఇక్కడుంటే నా ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను, నా పని నేను చేసుకోలేకపోతున్నాను. చివరికి నా ఇంటికి నేను రావాలంటే కూడా ఆలోచించాల్సి వస్తుంది. వాడు అంతలా బాధపడుతుంటే ఏంట్రా మీరంతా? అసలు ఆ అమ్మాయి ఎవరని తన కోసం మీరంతా ఇంత పట్టుపడుతున్నారు? వాడికి నచ్చితేనే కదా ఈ ఇంటి కోడలు. వాడికి నచ్చలేదన్న తర్వాత ఇంకా ఆ అమ్మాయికి ఈ ఇంటికి మనకి ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారు? శ్రీవల్లి మెడలో వాడు తాళి కట్టిన రోజే ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలైంది.
ఈ రోజు వద్దంటే మనకేం కాకుండా పోతుందా? వద్దయ్యా, ఉన్నప్పుడు వద్దనుకొని లేనప్పుడు కావాలి అనుకోవటం మనిషి లక్షణం. ఉన్నప్పుడు ఉన్న వాళ్ళ విలువ తెలియకపోవటం మన దురదృష్టం. ఆ దురదృష్టాన్ని కోరి నువ్వు తెచ్చుకోవద్దయ్యా, వద్దు. ఇంతమంది ఎందుకు వద్దంటున్నామో అర్థం చేసుకో సామ్రాట్. శ్రీవల్లి ఇక్కడే ఉండాలి, మీ ఇద్దరు కలిసి ఆనందంగా ఉండాలి, అదే మా అందరి కోరిక. నిజంగా నేను ఆనందంగా ఉండడమే మీ కోరిక అయితే నా మాటకి ఎదురు చెప్పకండి. ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడకండి. ఏంట్రా, మంచిగా చెబితే అర్థం కాదా నీకు? నువ్వేం చేసినా ఊరుకుంటున్నాం కదా అని అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా? పెద్దవాళ్ళుగా మా నిర్ణయాలు ఏం ఉండవా? మా మాట వినవా నువ్వు? పెద్ద చిన్న ఏముంది నాన్న, బాధపడుతుంది నేను, ఆ బాధ నుంచి బయటికి రావాలనుకుంటుంది నేను. బాధ 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 ఏంట్రా నీ బాధ? నిజానికి నువ్వు చేసే పనులకి బాధపడుతోంది శ్రీవల్లే. నీ భార్యగా వచ్చిన ఏ రోజు సుఖంగా ఉందిరా? జరిగిపోయిందని నీకిష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఆ పిచ్చిదాన్ని బాధ పెట్టింది నువ్వురా. అత్తమ్మా, మీరాగుండ్రి. నా వల్ల బాధపడుతున్నా అంటుండ్రు కదా, నేనే మాట్లాడతా. చెప్పుండ్రి, ఇప్పుడు చెప్పుండ్రి, ఏం బాధ పెట్టిన మిమ్మల్ని? ఎప్పుడు మీరు మంచిగా ఉండాలని నేను బాధపడిందే గాని మిమ్మల్ని బాధ పెట్టలే. నా మెడలో మీరు పుస్తకట్టినప్పటి సంది మీ గురించి తప్ప నేను ఇంకెవ్వళ్ళ గురించి ఆలోచించలే. చివరికి నా పుట్టింటి గురించి కూడా. మీరేనా పానమనుకుని బతికిన కదా, ఏ పొద్దున్న మీ మాటకి ఎదురు చెప్పినా, మీరు తన్న పని చేసినా, మీరు బయటికి నడువన్నా, కేశం మార్చి భాష మార్చి కళ్ళ ముంగటుంటే చాలనుకున్నా. మీ ముంగట తిరిగిన గాని మిమ్మల్ని వదిలి పోయినా. మా అమ్మ తోడుగా చెప్తున్నా, మీరు లేకుండా నేను బతకలేను. నాకు మీరు కావాలి, మీతోనే బతుకు కావాలి. నేనేం తప్పు చేసిందని నాకు మీరు కాకుండా చేయాలని చూస్తుండ్రు. నా తప్పు ఏందో నాకు తెలుస్తేనే కదా నా తప్పుని సరిదిద్దుకుంటా. మోసం చేశావు. నన్ను మోసం చేశావు. నా చెల్లెలి విషయంలో నన్ను మోసం చేశావు. అపర్ణ అంటూ మోసం చేశావు. విడాకులిస్తానంటూ 10 మందిలో నా పరువు తీశావు. నేను దేన్నైనా క్షమిస్తాను, మోసాన్ని క్షమించను, భరించను. మోసంతో కలిసి బతకలేను. అందుకే నువ్వు నాకొద్దు. గది మోసం అని ఎట్లంటుండ్రు? నా మెట్టి నింటి పరువుగా పన్నీకే గప్పొద్దు. నా ఆడపడుచ అన్న ముంగట తల దించుకోవద్దని అబద్ధం చెప్పిన గది మోసమా? చెప్పుండ్రి, గది మోసమా? మీకు దూరంగా బతకలేక, మిమ్మల్ని ఇడిచిపెట్టి బతకలేక అప్పన్న అని ఏషం మార్చిన అది మోసమా? చెప్పుండ్రి. మీరేసిన ముడి మీరిప్పలేరన్న ధైర్యంతో
విడాకులు ఇస్తానన్నా గాని 3 ముళ్ళు మీరే ఇప్పాలని చెప్పిన గది మోసమా? గది మోసం కాదయ్యా. మీ మీద నాకున్న ప్రేమ, ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత. ఇంకెప్పుడు మీకు నచ్చని పని నేను చెయ్య. మీరు చెప్పింది ఇంట మీకు నచ్చినట్టు ఉంటా. మీకు నన్ను దూరం చేసి నాకు నన్ను దూరం చేయకుండ్రు, నన్ను దూరం పెట్టకుండ్రు. మీ కాలు పట్టుకుంటండి, నా మాట నుండ్రి. ఏంటి ఇది? చాలు, చేసింది చాలు. ఇంకెందుకే ఏడుస్తావు? రేయ్, చివరిసారిగా చెప్తున్నాను, నీకు శ్రీవల్లి విడాకులు ఇవ్వడం జరగదు జరగదు జరగదు. ఇప్పుడు మీరిద్దరూ కలిసి హాయిగా ఉండండి. మీకోసం కాకపోయినా మా సంతోషం కోసం కలిసి బ్రతకండి. అదే మీ నిర్ణయం అయితే నా నిర్ణయం నేను తీసుకుంటాను. ఎవరు ఎన్ని చెప్పినా నేను శ్రీవల్లితో కలిసి బతకడం అనేది జరగదు. శ్రీవల్లి, విడాకులిస్తావా లేదా నన్ను కాల్చుకొని చావమంటావా? నానా, ఏంట్రా ఇది? రే సామ్రాట్, సామ్రాట్ ఏం చేస్తున్నావు? రే సామ్రాట్, ఏంట్రా పిచ్చి పని? సామ్రాట్, ఎవ్వరూ టచ్ చేయొద్దు. నన్ను టచ్ చేస్తే నేను కాల్చుకొని చచ్చిపోతాను. సామ్రాట్, నాన్న, కలిసి బ్రతకండి అంటే ప్రాణాలు తీసుకుంటారంటావేంటి? ఇంతకు మించి నాకు వేరే దారి కనిపించడం లేదు. చివరి అవకాశం నీకే ఇస్తున్నాను శ్రీవల్లి. విడాకులిస్తావా, నన్ను నేను కాల్చుకొని చావమంటావా? ఏంట్రా నువ్వు? చేస్తానని బెదిరించి మా అందరినీ ఒప్పించాలని చూస్తున్నావా? నువ్వు మమ్మల్ని బెదిరించినా నీ మాట నెగ్గుతుందని అనుకోకు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విడాకులివ్వడం జరగదు. అత్తమ్మ, మీరు ఆగుండ్రి. ఏంటి ఆగేది? అయ్యో అత్తమ్మ, జరన మాటినుండ్రి. ఇటీరు ఆయన నాతోటి కలిసి బతకలేనంటుండ్రు. గంతవరకు మంచిగానే ఉంది. నాతోటి కలిసి బతుకుడు కన్నా సావుడే మేలని తుపాకీని కంతకు పెట్టుకున్నాక ఇంకా నాతోటి కలిసి బతుకమని ఎట్లంటారు? అయ్యో భగవంతుడా, వాణ్ణి నువ్వు బెదిరించాలని చూస్తున్నాడే, నువ్వు కూడా ఏంటి? లే అత్తమ్మ, తప్పత్తమ్మ, ఇదైతే మస్తు పెద్ద తప్పు. నువ్వు ప్రాణాలన్నా తీసుకోగాని దీంతోటి కలిసి బతుకొని చెప్పుడు మంచిది కాదత్తమ్మా, మంచిది కాదు. ఆయనకి నేనంటే ఇష్టం లేదు. మంచిగా చెప్పుకొని మంచిగా మార్చుకుందామని ఎంతగానో అనుకున్నా. ఈయన నాతోటి ఇష్టంగా బతకలేను, కావాలంటే ఇష్టంగా చేస్తానని అన్నాక కూడా ఇంకేం మాట్లాడతారత్తమ్మా, ఇంకేం మాట్లాడాలి? ఇంకా మాట్లాడేదేం లేదు. మీకు కావాల్సింది విడాకులే కదా, గట్లనే ఇస్తా. పిచ్చి పట్టిందా అత్తమ్మా? ఇంకొక మాట మాట్లాడిందంటే నా మీద
చేసుకోవాలంటే నాకు సంతోషం. గంతేగాని నా కోసం మిమ్మల్ని చంపుకోండు సంతోషంగా. ఇగోండి, మీరు అడిగిన విడాకులు ఇస్తున్నా. మీకు నచ్చినట్టు మీరుండండి, మీకు నచ్చినట్టు బతుకుండ్రు, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ కాగితాల మీద సంతకం పెట్టగానే విడాకులు వచ్చేస్తాయా? ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేకుండా పోతుందా? ఎక్కడికి వెళ్తావమ్మా? నువ్వెక్కడికి వెళ్తావు? ఆ బ్యాగ్ ఇవ్వు. పెద్దమ్మా, ఆయన మనసులో చోటు లేనప్పుడు ఇంకా నాకు చోటు ఎక్కడ ఉంటుంది? పెద్దమ్మా, నన్ను ఇడిచిపెట్టుండ్రు. వద్దే, వాడేదో అన్నాడు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎలాగమ్మా? ఆ కాగితం మీద సంతకంతో నువ్వు వాడికి భార్యవి కాకుండా పోతావేమో, కానీ ఈ ఇంటి కోడలివి కాకుండా పోవు కదా. నా మాట విను తల్లి, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నా మాట విను, నువ్వైనా చెప్పవే. నేను ఇక్కడ ఉన్నప్పటి సంది ఆయన ఇంటికి ఆయన రావాలంటేనే మస్తు బాధపడుతుండ్రట. ఆయన ఇంట్లో ఆయన ఉండకుండా ఎంత బాధపడుతుండ్రంటే, కసంటప్పుడు నేను ఈ ఇంట్లో ఉండి ఏం లాభం? ఆయన్ని బాధ పెట్టుడెందుకు? పది మందితోటి పండగ లెక్క గదిను ఈ ఇంటికి కోడలు లెక్కొచ్చిన, ఇప్పుడు ఈ ఇంటికి ఏం కాకుండా ఒంటరిగా పోతున్నా. వద్దు శ్రీవల్లి, నా దారిలో నేను పోతున్నా, నన్ను తప్పుగా అనుకో. పెద్దమ్మ, అయిపోయింది నా బతుకుతో. గైన బతుక్కి మీరేసిన ముడి ఈ దినం తీరిపోయింది. శ్రీవల్లి, అత్తమ్మా, కోడల్ని కూతురు లెక్క చూసుకునే అత్తమ్మ ఉంటది, కానీ కోడలే తల్లనుకుని మీ అస్వంటి అత్తమ్మ ఏడుంటే చెప్పండ్రు. నా కోసం ఎంతగానో చేసిండ్రు. ఆయన్ని నన్ను ఒక్కటి చేయాలని మస్తు తాపత్రయపడినరు. మీకు నచ్చినట్టు నేను చేయలేకపోయినా, మీరు కోరుకున్నట్టు నేను ఉండలేకపోయినా, పోతున్నత్తమ్మ ఏమనుకోకుండ్రు.